2.5 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. ఎంత దారుణంగా విఫలమైందో అర్థమవుతుంది. మీకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఎన్డీలో భాగస్వామిగా ఉన్నారు. మీరు కనీసం అమరావతి కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం ఇంటికి చిన్న ఏదో కాలి గాయం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి హైదరాబాద్లో ఆ పవన్ కళ్యాణ్ పరామర్శించడం జరిగింది. అంత క్లోజ్నెస్ ఉంది కదా. ఈవెన్ చంద్రబాబు నాయుడు కలిసి సందర్భాలే కదా. మరి ఇంత క్లోజ్నెస్ ఉంటే ఎందుకు కేంద్రం నుంచి అమరావతికి నిధులు తీసుకొచ్చేసి అమరావతి యొక్క రాజధానిని త్వరితగతిన పూర్తి చేద్దామనేటువంటి ఆలోచన ఎందుకు మీకు లేదు? మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలతోటి వాళ్ళు ఆడుకుంటున్నారు? అక్కడ డెవలప్మెంట్ వాంటెడ్లీ డెవలప్మెంట్ చేయకుండా ఈరోజు మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరంటే మాకు ఏ కోపం లేదు, మీరంటే మాకు గౌరవం. ఎస్, మీ ప్రాంతం కూడా డెవలప్ కావాలి అని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకటి. మీకు కూడా రాజధాని ఉండాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మేము పనిచేస్తాం, మీకోసం పనిచేస్తాం ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఎందుకు మిమ్మల్ని మీ పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి గమనించాలి. నేనేమంటున్నా, ఒకటే అడుగుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ ముగ్గురిని కూడా అడుగుతా ఉన్నాను. మీరు అమరావతిని సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కొట్లాడి మనం చూసినాం కదా. స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఊగిపోయింది కదా ఎవరు? పవన్ కళ్యాణ్. మరి స్పెషల్ స్టేటస్ ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు పవన్ కళ్యాణ్? ఎందుకు మాట్లాడతలేదు దాని మీ గురించి? అంటే ఆయన అధికారంలోకి రావడానికి స్పెషల్ స్టేటస్ అనేది ఒక అంశమైంది. దాని గురించి మొత్తం శివాలూగిండు. ఏమైంది ఆ శివాలూగినటువంటి ఆవేశం ఏమైంది అని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ని. బరాబర్ మీరు దానిపైన ఎందుకు మాట్లాడతలేరు? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాలి కదా, ఏది మాట్లాడు. ఆ తర్వాత జగన్ హయాంలో వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడరు. ఇక ఆయనే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం కరెక్టా అని మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒకటే ఒక అంశంతో పనిచేస్తాం, మా విగన్ అనే అంశం పనిచేస్తున్నారు. దాన్ని మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి అన్నారు, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా విగన్ అంటారు. ఎక్కడ రాజధాని ఎట్లా నిర్మిస్తారు మీరు? ఏ విధంగా నిర్మిస్తారు? అందుకే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీలో భాగస్వామిగా ఉన్నారు కదా, ఇమీడియట్గా కొన్ని వేల కోట్ల ఫండ్స్ తీసుకొచ్చేసి అమరావతిని డెవలప్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పటి వరకు అమరావతిలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక కుట్ర దాగి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒక కుట్ర దాగి ఉన్నది, దాన్ని గమనించండి. ఇక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి మీరు గమనించండి, వీళ్ళతో పాటుగా అందరు ఎమ్మెల్యేలు, మీ పాలకులు అందరూ కూడా, నేను ఎవరిని అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, చంద్రబాబు నాయుడుకి ఇల్లు ఎక్కడ ఉంటుందండి? జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. జూబ్లీ చెక్ పోస్ట్ వెనకాల పవన్ కళ్యాణ్ యొక్క ఇల్లు ఉంటుంది, జూబ్లీస్లో ఉంటాడు. సో ఇక్కడే లోకేష్ కూడా ఉంటాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అదే జూబ్లీస్లోనే ఆయనకు కూడా ఇల్లు ఉంది. సో అదేవిధంగా ఫామ్ హౌస్ మొన్న మేము చూపించాం కదా, ఫామ్ హౌస్ కోడిచెరు సంబంధించిన ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? జన్వాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంది. వీళ్ళ ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. సో ఉండడంలో తప్పలేదు, ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, అందులో మేమేం అభ్యంతరం చెప్పాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఇదన్నీ కేవలం ముగ్గురు గురించి కాదు, మొత్తం క్యాబినెట్ కానీ లేకపోతే అంత మీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వం అందరూ కూడా ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఓకే, మంచిదే, ఉన్నాయి, సంపాదించుకున్నారు, పెట్టుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఒకవేళ అమరావతిని గనక రాజధానిగా, క్యాపిటల్ సిటీగా నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ను వదిలి వెళ్లాల్సి వస్తుందేమో, అక్కడే ఉండాల్సి వస్తేమో, ఇక్కడ ఆస్తులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా హైదరాబాద్ కూడా మేము ఇక్కడ కూడా మాదే, ఇది కూడా మాదే అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవేళ నేను సరే వీళ్ళ కుట్రలు కుతంత్రాలు పక్కన పెడితే, వీళ్ళు ఏదైనా పక్కన పెడితే, అమరావతి కనుక ఒక్కసారి డెవలప్ అయింది అనుకోండి, రాసి పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, లక్షల ఉద్యోగాలు వస్తాయి. లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ సంబంధించినటువంటి లక్షల ఉద్యోగాలు వస్తాయి. అక్కడ అసెంబ్లీ పూర్తిస్థాయి నిర్మాణం జరిగినా, సెక్రటరియట్ పూర్తిస్థాయి నిర్మాణం జరిగినా, లేకపోతే ఇప్పుడు దాదాపు 100 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆఫీసులు అక్కడ ఎస్టాబ్లిష్ అయినా, లేకపోతే ప్రభుత్వ విభాగాలు అక్కడ ఎస్టాబ్లిష్ అయినా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి జెన్కో, ట్రాన్స్కో, లేకపోతే ఇంకా రకరకాల విభాగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయితే అనుకోండి, లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు వేకెన్సీస్ దొరుకుతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి కదా, 100% ఉంటాయి కదా. మరి దాన్ని ఎందుకు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క యువత యొక్క ఇబ్బందులు గమనించని సరే అమరావతిని పూర్తి చేయాలి కదా. చేయకపోవడం వల్ల లక్షల ఉద్యోగాలు రావడం లేదు. రెండో పాయింట్, ఇక్కడ ఏంది, ఒకవేళ నిర్మాణం జరిగింది అనుకోండి, అక్కడ ఎట్లాగో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే పారిశ్రామిక సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి. సో అది ఏవైనా సరే, ఎందుకంటే క్యాపిటల్ ఉంది అంటే అనేక రకాలుగా ప్రైవేట్కి సంబంధించినటువంటి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ రంగం కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, లేకపోతే రకరకాల పారిశ్రామిక రంగంలో వేల కంపెనీలు అక్కడ అమరావతికి తరలేటువంటి అవకాశం, అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎంత లేదన్నా కానీ 10 లక్షల ఉద్యోగాలు వస్తాయండి. 10 లక్షలు, 5 లక్షలే వేసుకోండి, ఒక 5 లక్షలు వేరే స్థానికేతరకు వచ్చాయని అనుకుందాం. ఏపీ కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, తెలంగాణ కావచ్చు, లేదా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చాయని అనుకుందాం. కనీసం 5 లక్షల ఉద్యోగాలన్నా వస్తాయి కదా. దాంతోపాటు ఒకవేళ 5 లక్షల ఉద్యోగాలు ఇవి అనుకుందాం, 1,00,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుందాం, ఇవి డైరెక్ట్ నేరుగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇండైరెక్ట్గా ఇప్పుడు ఫర్ సపోజ్ సెక్రటరీ దగ్గర కొద్ది దూరంలో ఒక టీ స్టాల్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక జ్యూస్ స్టాల్ పెట్టుకుంటారు, ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటారు, లేకపోతే రకరకాల షాపులు పెడతారు. అట్లా ఈ 5 లక్షలు 6 లక్షలు ఇంటూ 4 అంటే ఎవరైతే ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆ ఎంప్లాయీ తోటి ఇంకొక 4కి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు, అంటే ఉద్యోగాలు అంటే ఉపాధి, పరోక్షమైనటువంటి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అది టిఫిన్ సెంటర్లు కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, జ్యూస్ సెంటర్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఇంకా ఈ కంపెనీలలో శానిటరీ సిబ్బంది కావచ్చు, ఇక రకరకాల వాచ్మెన్ సిబ్బంది కావచ్చు, లేకపోతే రకరకాల సిబ్బందులు అయితే ఉంటాయి కదా. దీని ద్వారా కనీసం 15 నుంచి 20 లక్షల పరోక్షమైనటువంటి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా 20 లక్షల ఉద్యోగాలు వస్తే, ఒక క్యాపిటల్ నిర్మాణం జరిగితే, ఒక క్యాపిటల్ నిర్మాణం కనుక పూర్తి స్థాయిలో జరిగితే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాలు అంటే మీరు ఒక్కసారి గమనించండి, ఒక ఇంట్లో 4 ఉంటే దాదాపు అది 20 ఇంటూ 4 వేసుకున్నా కానీ 80 లక్షల మందికి ఉపాధి, అంటే వాళ్ళకి జీవనాన్ని గడపడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అమరావతి నిర్మాణం జరిగితే. కానీ వీళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నిశ్చితంగా గమనించండి. వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కు సొంత ఇల్లుందా అమరావతిలో? కట్టుకోవాలి కదా, కనీసం ఆదర్శంగా నిలవాలి కదా. చంద్రబాబు నాయుడుకు అక్కడ అమరావతిలో ఇల్లుందా? చంద్రబాబు నాయుడుకు ఇల్లుందా? లోకేష్కి ఇల్లుందా? ఎందుకు వాళ్ళు కట్టుకోలేకపోతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు శనివారం ఆదివారం రాగానే హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? అక్కడే ఇదే శనివారం ఇదే ఆదివారము ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక పరిపాలన మీద దృష్టి పెడితే, అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెడితే బాగుంటుంది కదా. వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని మేము అడుగుతాను. 20 లక్షల ఉద్యోగాలు యావరేజ్గా, సరే ఓవరాల్ ఇంకో 10 లక్షలు తీసేయండి, 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి కదా. ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 10 లక్షల మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. అది జాబ్స్ రూపంలో కావచ్చు, లేకపోతే బిజినెస్ రూపంలో కావచ్చు, రకరకాల రూపంలో కావచ్చు, ఉండేటువంటి అవకాశం ఉంది కదా. అందుకే వీళ్ళు కనీసం అది చేస్తే ఆ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం కొట్లాడచ్చు కాక. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా క్లోజ్గా ఉన్నాడు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి ఒక కులం మతం అనేటువంటి మత్తులో ఉండి మీరు పాలకులను ప్రశ్నించకుండా, ఆ పాలకులు చేసినటువంటి తప్పులను ప్రశ్నించకుండా, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నించకుండా మీరు ఇంకెన్ని రోజులు నోరు మూసుకొని ఉంటారు? ఖచ్చితంగా మీరందరూ కూడా గొంతు తెరవాలి. ప్రజల సమస్యలపైన, ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం పైన, ప్రభుత్వాలు చేస్తున్న తప్పులపైన గొంతెత్తండి. మీ గొంతులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. ఎక్కడ ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ, లేకపోతే లోకేష్ చుట్టూ, పవన్ కళ్యాణ్ చుట్టూ, జగన్ చుట్టే రాజకీయాలు తిరగాల? మీకంటూ ఒక వాయిస్ లేదా? ఒక న్యూట్రల్ వాయిస్ని మీరు తీసుకురండి. మేము ఉన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక న్యూట్రల్ వాయిస్గా, ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని అంశాలపైన మేము ప్రశ్నిస్తాం. వెలుగు మాటల నుంచి మొదలు పెట్టుకుంటే నాగర్ కర్నూలుకు సంబంధించిన అంశం కావచ్చు, మీరు ఏ అంశమైనా తీసుకోండి, ప్రతి అంశంలో, నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో ప్రతి అంశంలో కూడా మా వాయిస్ ప్రజల పక్షాన ఉంటుంది. ఆ యొక్క వాయిస్ను మీరు కూడా తీసుకొని రండి. మీరు ఎప్పుడైతే వాయిస్ రైజ్ చేస్తారో అప్పుడే పాలకులు సరి అయినటువంటి పరిపాలన చేస్తారు. లేకపోతే తప్పులు ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇష్టారీత పరిపాలన చేసి ఈరోజు ఇబ్బంది గురించే అవకాశం ఉంటుంది. కాలం పోతే మళ్ళీ తిరిగి రాదు. అది గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా.
ఇది చాలా స్పష్టంగా మేము చెప్తాను. సో ఖచ్చితంగా మేము 100% చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక న్యూట్రల్ వాయిస్ని ఖచ్చితంగా ప్రజల కోసం మేము వాళ్ళ గొంతుకలై వినిపిస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. అది అమరావతి నుంచే స్టార్ట్ చేస్తాం, నో డౌట్ అలా.